అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. వెల్కమ్ టు iDream. నేను ఉదయశ్రీ. EAMCET ఎగ్జామ్స్ అయిపోయాయి. మరి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది? కౌన్సిలింగ్కి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి? అలాగే ఈ EAMCET కౌన్సిలింగ్కి సంబంధించి మనకి పూర్తి అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు స్పార్క్ అకాడమీ డైరెక్టర్ అండ్ కెరీర్ కౌన్సిలర్ యశస్వి సంతోష్ గారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్. హలో అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. యా అండి. సో EAMCET ఎగ్జామ్స్ జరిగాయి కదా, సో మార్క్స్ పర్సెంటేజ్ కానీ ఆ తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయండి? ఈసారి డెఫినెట్లీ మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినట్టు ఇట్ హస్ బీన్ రిలేటివ్లీ టఫ్ పేపర్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. సో కట్ ఆఫ్స్ అనేవి కూడా తగ్గాయి కంపేర్ టు లాస్ట్ ఇయర్. సో ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అరౌండ్ 66-67 మార్క్స్కి 10,000 ర్యాంక్ వస్తే ఈసారి 60-61 మార్క్స్కే బిలో 10,000 ర్యాంక్ అనేది వచ్చాయి. క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ కూడా మనం తీసుకున్నాం అంటే లాస్ట్ ఇయర్ కంపారిటివ్లీ కొంచెం తగ్గిందనమాట. అండ్ నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ అంటే కాంపిటీషన్ కూడా చాలా పెరిగినట్టు మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నామంటే లాట్ ఆఫ్ స్టూడెంట్స్ టఫ్ పేపర్ వల్ల ఎఫెక్ట్ అవ్వడం మనకి తెలిసింది. అండ్ చాలా మంది క్వాలిఫై కూడా కాలేదు, మంచి స్టూడెంట్స్ కూడా క్వాలిఫై కాలేదు బికాస్ దే వర్ సర్ప్రైజ్డ్ విత్ ది టఫ్ పేపర్. అండ్ నార్మలైజేషన్ ఏదైతే ఉందో అది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది EAMCETలో. అంటే చాలా మందికి ఏంటంటే ఈసారి ఫస్ట్ టైము EAMCET ఎగ్జామ్ రాయంగానే వాళ్ళకి రిజల్ట్ అనేది తెలిసిపోయింది అనమాట, స్క్రీన్ మీద కనిపించింది వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తాయి. కానీ ఫైనల్ రిజల్ట్ చూసాక ఏవైతే మార్క్స్ వచ్చాయో అవి తగ్గాయి చాలా మందికి, అది నార్మలైజేషన్ వల్ల. సో క్వాలిఫై అవ్వాల్సిన వాళ్ళు కూడా క్వాలిఫై కాలేదు. ఇలా కొన్ని డిస్క్రిపెన్సీస్ అనేవి కనిపించాయి స్టూడెంట్స్కి. అండ్ EAMCET బోర్డు కూడా కొంచెం అడ్రస్ చేయడానికి ట్రై చేసింది. బట్ ఓవరాల్ అంటే కొంచెం సర్ప్రైజింగ్ రిజల్ట్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందండి? కౌన్సిలింగ్ డేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు, బట్ అన్అఫిషియల్గా మనకి సోర్సెస్ త్రూ తెలిసింది ఏంటంటే విత్ ఇన్ 1 month ఆఫ్ టైం, అంటే జూన్ మంత్లో మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రాబబ్లీ June 3rd or 4th వీక్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. నోటిఫికేషన్ కూడా మనం 1 or 2 వీక్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ నోటిఫికేషన్లో వాళ్ళు డీటెయిల్డ్గా డేట్స్ ఎప్పుడు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉంటుంది అండ్ యూనో ఎప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి అవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్లో ఇస్తారు. సో స్టూడెంట్స్ అందరూ EAMCET ఒఫిషియల్ వెబ్సైట్ EAMCET.nic.in చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ వెబ్సైట్లో కూడా యాక్చువల్లీ ఆ వెబ్సైట్ ఓపెన్ చేశారు. లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ ఏ కాలేజ్ ఏ బ్రాంచ్కి రిజర్వేషన్ కేటగిరీ వైజ్ ఎక్కడ కట్ ఆఫ్ ఉంది అనేది కూడా ఆ డాక్యుమెంట్లో పెట్టడం జరిగిందనమాట. సో ఆ డాక్యుమెంట్ అయితే డౌన్లోడ్ చేసుకుని స్టూడెంట్స్ వెయిట్ చేయొచ్చు ఫర్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్ టు స్టార్ట్. ఓకే, అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి వీళ్ళకి? సో మెయిన్లీ ఏంటంటే EAMCET 2026 తెలంగాణలో ఏమో ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే. సో ఫిజికల్ వెరిఫికేషన్లో మెయిన్లీ EAMCET ర్యాంక్ కార్డ్ ఏదైతే వాళ్ళకి ర్యాంక్ వచ్చిందో, హాల్ టికెట్ అండ్ 10th క్లాస్ 12th క్లాస్ మార్క్ షీట్స్ అండ్ స్టడీ సర్టిఫికేట్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు వాళ్ళ టీసీ స్టడీ సర్టిఫికేట్స్ అవన్నీ. దెన్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే ఫీ రీయింబర్స్మెంట్ కోసం అప్లై చేయదలుచుకున్నారో, EWS రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఫీ రీయింబర్స్మెంట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళు లేటెస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఒకటి. అండ్ రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కాస్ట్ సర్టిఫికేట్, లైక్ BC SC ST స్టూడెంట్స్ వాళ్ళందరికీ కాస్ట్ సర్టిఫికేట్. దెన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్పోర్ట్స్ కోటా ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇలాంటివన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ ఆఫ్ కోర్స్ ID ప్రూఫ్, వాళ్ళ ఆధార్ కార్డ్ కూడా అడుగుతారు. విత్ సమ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అడగచ్చు. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లస్ 3 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ అనేది వాళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అది చేశాక వాళ్ళు నెక్స్ట్ స్టెప్స్కి ప్రొసీడ్ అవ్వచ్చు. బట్ ఈ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు రెడీ పెట్టుకుంటే ఇప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. ఎట్లా ఉంటుంది EAMCET కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది? ఇట్స్ అ సింపుల్ 5-6 స్టెప్ ప్రాసెస్ అండి. ఫస్ట్ ఏంటంటే నేను చెప్పినట్టు నోటిఫికేషన్ అనేది ఇస్తారు. ఆ నోటిఫికేషన్లో ఏ డేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, ఏ డేట్ ఎండ్ అవుతుంది, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, కౌన్సిలింగ్ రిజల్ట్స్ వస్తాయి అనేది చెప్తారు. ఈ కౌన్సిలింగ్ అనేవి EAMCETలో జనరల్లీ 3 rounds అనేవి జరుగుతాయి అనమాట. ఏ రౌండ్లో అయినా ఫస్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ విండో అనేది ఉంటుంది. సో స్టూడెంట్స్ వెబ్సైట్కి వెళ్ళాలి, వెబ్సైట్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక కౌన్సిలింగ్ ఫీ అనేది పే చేయాలి. వన్స్ ఆ కౌన్సిలింగ్ ఫీ పే చేశాక వాళ్ళు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో హెల్ప్ లైన్ సెంటర్స్ అని ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణలో వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి పెడతారు. సో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్లో వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఒక టైం ఫ్రేమ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ June 20th to 22nd సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోండి. ఆ 2-3 డేట్స్ మధ్యలో ఏదైనా స్లాట్ పెట్టుకుని, ఇది మన బుక్ మై షో మూవీ టికెట్స్ బుక్ చేసినట్టే ఉంటుంది. యూ హ్యావ్ టు బుక్ ది స్లాట్
నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్ళాలి. దెన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వాళ్ళకి ఎక్నాలెడ్జ్మెంట్ రిసీట్ ఇస్తారనమాట. దాని తర్వాత వాళ్ళు లాగిన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. ఇది ఇంపార్టెంట్ స్టెప్. ఓన్లీ ఆఫ్టర్ సర్టిఫికేషన్ ఇస్ డన్ దే కెన్ డూ వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ లో ఏంటంటే ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నాం, అదంతా కూడా వాళ్ళు పెట్టుకుంటారు. అదంతా కూడా ఆన్లైన్ మొత్తం ఈ EAMCET వెబ్సైట్ లోనే నడుస్తుంది. దాని తర్వాత వాళ్ళు అగైన్ 2-3 days వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇస్తారు. ఇవన్నీ ప్యారలల్లీ జరుగుతాయి అనమాట. సో టోటలీ విత్ ఇన్ 1 week to 10 days మధ్యలో ఒక రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది, విచ్ ఇస్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం. ఆ వెబ్ ఆప్షన్స్ కూడా ఇప్పుడు స్టూడెంట్స్ అందరు రీసెర్చ్ చేసుకుని ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ ఏ సీక్వెన్స్ ప్రయారిటీ ఆర్డర్లో మొత్తం పెట్టి సేవ్ చేసుకున్నాక అది ఫ్రీజ్ అయిపోతుంది లాస్ట్ డేట్ నాడు. దాని తర్వాత వాళ్ళు ఇది అనేది అలాట్మెంట్ అనేది ఇస్తారనమాట. దాని తర్వాత స్టూడెంట్స్ ఏం చేయాలంటే ఏదైతే అలాట్మెంట్ వచ్చిందో దే హ్యావ్ ఎన్ ఆప్షన్. ఆ అలాట్మెంట్ యాక్సెప్ట్ చేయొచ్చు. యాక్సెప్ట్ చేస్తే ఫీజు అనేది పే చేయాల్సి వస్తుంది. అది కూడా స్క్రీన్ మీద చూపిస్తుంది. అండ్ ఆ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవాలి. లేదు వాళ్ళు సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ నేను చెప్పినట్టు 3 rounds ఉంటాయి. సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళకి 2 options ఉంటాయి. ఐదర్ అలాట్మెంట్ తీసుకుని సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఆర్ వాళ్ళకి ఆ కాలేజ్ బ్రాంచ్ నచ్చలేదంటే అలాట్మెంట్ తీసుకోకుండా సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో సెకండ్ రౌండ్ లో కూడా సేమ్ అనమాట. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవసరం లేదు. అగైన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని వాళ్ళకి అలాట్మెంట్ అనేది వస్తుంది. సో బేసికలీ వాళ్ళు ఒక 100 options ఇస్తే వాళ్ళకి 15th option వచ్చింది అనుకోండి. సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో 1 to 14 మాత్రమే పెట్టాలి, కింద పెట్టకూడదు. అలా 3 rounds ఆఫ్ కౌన్సిలింగ్ జరుగుతాయి. దెన్ సెకండ్ రౌండ్ తర్వాత జనరలీ రిపోర్టింగ్ అనేది చేస్తారనమాట. అంటే ఏదైతే కాలేజ్ బ్రాంచ్ లో వచ్చిందో వాళ్ళు ఆ అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని డైరెక్ట్ కాలేజ్లో రిపోర్ట్ చేస్తే వాళ్ళ ప్రాసెస్ ఇస్ కంప్లీట్. ఇలా థర్డ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఉంటుంది. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఇప్పుడు ఒక కాలేజ్లో ఒక పర్టికులర్ బ్రాంచ్ వచ్చింది, మెకానికల్ వచ్చింది అనుకోండి CBITలో, వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ కావాలి. ఒకవేళ కంప్యూటర్ సైన్స్లో ఏమైనా వేకెంట్ సీట్ ఉంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. సో వాళ్ళు ఇంటర్నల్ స్లైడ్ చేసుకోవచ్చు, మెకానికల్ నుంచి కంప్యూటర్ సైన్స్ షిఫ్ట్ అవ్వచ్చు. ఇది థర్డ్ ఫేజ్ తర్వాత ఉంటుంది జనరలీ. దాని తర్వాత స్పాట్ అడ్మిషన్స్ అని ఉంటాయి. స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటంటే ఇవన్నీ కౌన్సిలింగ్ ప్రాసెస్ జరిగాయి కూడా ఇప్పుడు అగైన్ JEE కౌన్సిలింగ్ సైమల్టేనియస్లీ నడుస్తుంది. ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్ని సైమల్టేనియస్లీ నడుస్తున్నాయి. కొందరు ఏంటి లాస్ట్ మినిట్ వదిలి వెళ్ళిపోతారనమాట. అక్కడ ఏదైనా మంచి కాలేజ్ ఆల్ ఓవర్ ది కంట్రీలో ఆ సీట్స్ మిగిలినవి కాలేజెస్ కెన్ గివ్ ఇట్ ఫర్ అదర్ స్టూడెంట్స్ అనమాట. అది దాన్ని స్పాట్ అడ్మిషన్స్ అంటారు. ఈ మొత్తం ప్రాసెస్ 1 month to 1.5 month టైం ఫ్రేమ్ లో అవుతుంది అనమాట. దిస్ ఇస్ ది ఓవరాల్ వ్యూ ఆఫ్ EAMCET 2026 కౌన్సిలింగ్ ప్రాసెస్. దాంట్లో టాప్ కాలేజెస్ ని చూస్ చేసుకోవాలంటే ఎట్లా? సో ఇప్పుడు there are hundreds of colleges, actually thousands of colleges, branches కూడా కంబైన్ చేసామంటే there are thousands of options which students can give. కానీ నేను చెప్పే టాప్ 10-12 collegesకి స్టూడెంట్స్ ప్రయారిటీ ఇవ్వాలి, విచ్ ఇస్ Osmania, JNTU, ఈ 2 గవర్నమెంట్ కాలేజెస్, దెన్ CBIT ఉంది, దెన్ వాసవి ఉంది, దెన్ VNR ఉంది, దెన్ నారాయణమ్మ విచ్ ఇస్ ఎ గర్ల్స్ కాలేజ్, ఇక్కడ మనకి 6 అయిపోయి, దెన్ గోకరాజు రంగరాజు, దెన్ KMIT, దెన్ CVR, దెన్ శ్రీనిధి, MVSR, MGIT, వర్ధమాన్, ఇలాంటివన్నీ BVRIT. ఇవి దీస్ ఆర్ ది టాప్ 12-13 కాలేజెస్ విచ్ స్టూడెంట్స్ కెన్ గివ్ ది ఆప్షన్స్. ఇవన్నీ కాకుండా కూడా Tier 2 కాలేజెస్ అనేవి ఉన్నాయి. సో అవి కూడా ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. బట్ అగైన్ టాప్ కాలేజెస్ లోనే ప్లేస్మెంట్స్ అనేవి ఉన్నాయి అనమాట. సో దట్ ఈస్ వై ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు టాప్ కాలేజెస్. జనరల్ గా EAMCET కౌన్సిలింగ్ లో స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి? మేజర్ ఏంటంటే మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఈజ్ వెరీ రిలవెంట్ ఫర్ దెమ్. డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టుకోరు. అంటే నోటిఫికేషన్ వచ్చాక డాక్యుమెంట్స్ అన్ని వెతకడం స్టార్ట్ చేస్తారు. కాలేజ్లో టీసీలు అవి తీసుకోరు. స్టడీ సర్టిఫికేట్స్ ఎక్కడో ఉంటాయి, వాళ్ళ పాతింట్లోనో ఊర్లలో ఉంటాయి. సో ఫస్ట్ మనం చెప్పిన డాక్యుమెంట్స్ లిస్ట్ మొత్తం రెడీ చేసుకోవాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. సెకండ్ ఏంటంటే రిజర్వేషన్ ఉంటుంది బట్ ఆ లేటెస్ట్ సర్టిఫికేట్ ఉండదు. ఇప్పుడు ఫీ రీంబర్స్మెంట్ స్టూడెంట్స్కి కావాలి, ఫ్రీ సీట్ కావాలి, బట్ ఆ లేటెస్ట్ ఫినాన్షియల్ ఇయర్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టకపోతే మీకు ఆ ఫీ రీంబర్స్మెంట్ అనేది రాదు. అండ్ ఇంకోసారి ఏంటి, సర్టిఫికేట్స్లో ఉన్న స్పెల్లింగ్ ఆధార్ కార్డులో ఉన్న స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంటుంది. అలాంటప్పుడు కూడా కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్లో యాక్సెప్ట్ చేయరు. అండ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్ ఏవైతే ఉంటాయో అవి వాడుతున్న ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నంబర్, అంటే మీరు నెక్స్ట్ 3-4 months వాడే ఫోన్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. ఇప్పుడు స్టూడెంట్స్కి పేరెంట్స్కి అలవాటు ఉంది, వాళ్ళు నంబర్ మారుస్తూ ఉంటారు. సో నంబర్ మార్చారంటే లాగిన్ ఐడి కానివ్వండి, నేను చెప్పినట్టు మొత్తం EAMCET వెబ్సైట్లోనే జరుగుతుంది. సో ఇన్ కేస్ నంబర్ మారుస్తే వాళ్ళకి ఓటీపీస్ అవి రావడం ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్క స్టెప్లో ఓటీపీ వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్లై చేస్తున్నప్పుడు ఒకటే సిస్టంలో అప్లై చేయండి.
ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, కొందరు ఫోన్లో చేస్తారు, తర్వాత ల్యాప్టాప్లో చేయడానికి ట్రై చేస్తారు. ఐదర్ యూ డూ ఇట్ ఆన్ ఫోన్ ఆర్ యూ డూ ఇట్ ఆన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్. మళ్ళీ వేరే సిస్టంలో చేస్తే లాగిన్ అనేది అవ్వదు, ఇక్కడ లాగౌట్ చేస్తేనే అక్కడ అవుతుంది. సో సింపుల్లీ ఒక సిస్టమ్ పెట్టుకోండి అండ్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టుకోండి, కౌన్సిలింగ్ అప్లై చేయండి, ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ దెమ్. ఇంకొకటి ఏంటంటే ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ మేడ్ బై స్టూడెంట్స్. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే మాకు ఎనీవే లాస్ట్ ఇయర్ ప్రకారం ఈ కాలేజ్ వచ్చేస్తుంది, సో ఆ కాలేజ్ వరకే ఆప్షన్స్ ఇస్తారు, కింద బ్యాకప్ ఆప్షన్స్ అనేవి ఇవ్వరు. సో వాళ్ళకి అలాట్మెంట్ రాకపోతే ఏం రాదు, సీట్ రాదు, మంచి ర్యాంక్ వచ్చిన. సో గివ్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ అని నేను చెప్తాను స్టూడెంట్స్కి. ఇవన్నీ మైండ్లో పెట్టుకున్నారంటే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్ టు గెట్ ఎ సీట్ ఇన్ ఎ గుడ్ కాలేజ్. ఓకే, ఫైనల్లీ అంటే ఎంసెట్ కౌన్సిలింగ్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? యా, రీసెర్చ్ చేయండి బాగా, ఏ కాలేజ్ జాయిన్ అవుతున్నారు, ఏ బ్రాంచ్ జాయిన్ అవుతున్నారు, ఇలా జస్ట్ మేము చెప్తున్నామని కాదు, మీరు కూడా మీ రీసెర్చ్ చేయండి, కాలేజెస్ విజిట్ చేయండి. ఇప్పుడు యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైమ్, ఏ బ్రాంచ్ మీకు సూటబుల్, ఆల్వేస్ హ్యావ్ ఎ బ్యాకప్ ఆల్సో. నేను కంప్యూటర్ సైన్సే చేస్తాను అని ఫిక్స్ అవ్వకండి, వేరే బ్రాంచెస్ కూడా చూడండి. ఎవ్రీ బ్రాంచ్ ఇస్ ఇర్రెలవెంట్. పెద్ద కంప్యూటర్ సైన్స్లో కూడా ఇప్పుడు లే ఆఫ్స్ అవన్నీ జరుగుతున్నాయి, మనం న్యూస్ చూస్తున్నాము. అండ్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోండి, ట్రై టు గెట్ ఇన్ టు అవర్ టాప్ కాలేజ్. ఇప్పటికీ ఎంత ఏఐ వచ్చినా, ఎంత మార్కెట్ బాగాలేకపోయినా కానీ టాప్ కాలేజెస్లో ప్లేస్మెంట్స్ అనేవి ఉన్నాయి. అఫ్ కోర్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కంపారిటివ్లీ అంత లేవు కానీ స్టిల్ ఉన్నాయి. అండ్ దెన్ 4 year ప్లానే కాదు, మీకు ఒక 6 year ప్లాన్ అనేది ఉండాలి. 4 years తర్వాత ఎంబీఏ చేస్తారా, జాబ్ చేసి తర్వాత మాస్టర్స్కి వెళ్తారా, ఆర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారా, ఆ ఐడియా కూడా ఇప్పుడే ఉండాలి. అండ్ మీ పేరెంట్స్ని ఇలా మనలాంటి కౌన్సిలర్స్ని అంతా చేసి మీరు కూడా మీ రీసెర్చ్ చేసి డెసిషన్ అనేది తీసుకోండి. అండ్ ఇంకోటి మనం ఆల్రెడీ రిపీట్ చేసినట్టు డాక్యుమెంట్స్ అన్నీ రెడీ పెట్టుకోండి. ఒకటే గోలో మొత్తం ప్రాసెస్ అనేది ఫినిష్ చేశారంటే యూ విల్ డూ వెల్ ఇన్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్. అండ్ కంటిన్యూస్లీ అప్డేట్స్ అనేవి ఒఫిషియల్ వెబ్సైటే నమ్మండి, రూమర్స్ అవేం నమ్మకండి. సో దిస్ ఇస్ ది అడ్వైస్ ఐ వుడ్ లైక్ టు గివ్ టు ది స్టూడెంట్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంసెట్ కౌన్సిలింగ్ కి సంబంధించి వ్యూవర్స్ కి అవగాహన కల్పించారు, మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ది వ్యూవర్స్. అండ్ ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, విల్ ట్రై టు రెస్పాండ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.